దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. సో ఈ పర్టిక్యులర్ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి ప్రతిదీ ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ ఇన్ 2021. సో ఏంటంటే ఈ పర్టిక్యులర్ ట్రెండ్స్ అంటే ఏమేమి మీరు తెలుసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ 2021లో మీకు చాలా ఈజీగా అవుతుంది అనేది ఇవాళ టాపిక్ అనమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఈ కామర్స్. సో మీకు తెలుసు ఏంటంటే 2021లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే చాలా షాప్స్ అనేవి షట్ ఆఫ్ అయిపోయినాయి. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది ఒక డిజైన్ చేసుకుని వాళ్ళు ఏదైతే సెల్ చేయాలనుకుంటున్నారో అన్నీ సెల్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ కామర్స్ అనేది పెరిగిందో మీరు వెబ్సైట్స్ అనేది కానీ లేకపోతే ఎస్సీఓ చేసే ఇది కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ సైట్స్ అన్నీ చాలా పెరుగుతాయి. సో డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ అనేది ఫ్యూచర్లో చాలా ఉంది. సో అందుకని ఈ కామర్స్ అనే ప్లాట్ఫామ్స్ చాలా పెరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఏంటంటే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. సో ఎందుకంటే ఆల్రెడీ అనే టెక్నాలజీ ఈ సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ చేస్తున్నారో అదన్నీ క్యాప్చర్ చేసి ఎవరైతే యాడ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళ టార్గెట్ కస్టమర్స్ ఎవరు అని తెలుసుకునేలాగా చేస్తుంది. సో అందుకని ఈ ఆల్గరిథం అనేది మీరు అప్డేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో మీరు ఎప్పుడైతే యాడ్స్ రన్ చేస్తున్నారో అది చాలా పిన్ పాయింటెడ్గా ఆ కస్టమర్ని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఆల్గరిథం చేంజ్ అయినప్పుడల్లా దాని బేస్ మీద మీరు యాడ్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్గరిథం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్గా అవుతూనే ఉంటుంది, ఎప్పుడు ఒక కాన్స్టెంట్గా అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. సో కంటెంట్ మార్కెటింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆల్రెడీ ఏంటంటే ఈ ఈ వచ్చే 2021 మేలో గూగుల్ అనేది ఒక మేజర్ అప్డేట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ మేజర్ అప్డేట్ ఏంటంటే ఒక యూజర్ ఎక్స్పీరియన్స్కి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా మీ వెబ్ పేజ్ ఎంత స్పీడ్గా లోడ్ అవుతుంది, ఒక ట్యాబ్లెట్ ఫ్రెండ్లీ, మొబైల్ ఫ్రెండ్లీ, ల్యాప్టాప్ ఫ్రెండ్లీయా కాదా అనేది ప్రతిదీ కన్సిడర్ చేస్తుంది. సో ఎప్పుడైతే కంటెంట్ అనేది మీరు కరెక్ట్గా రాస్తారో మీ యూజర్ ఎక్కువసేపు మీ పర్టిక్యులర్ బ్లాగ్లో ఉండడం జరుగుద్ది. సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏమవుతుందంటే మీ టైం ఆ యూజర్ మీ వెబ్ పేజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు గూగుల్కి రికార్డ్ వెళ్తుంది. సో అప్పుడు మీ సెర్చ్ రిజల్ట్స్లో మీ పేజ్ని పైకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అందుకని కంటెంట్ అనేది చాలా మెయిన్. మీరు ఎంత కంటెంట్ రాస్తే అంత బెస్ట్. సో ఏంటంటే సెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా పర్టికులర్ కీవర్డ్ సెర్చ్ చేస్తారు, మీ కంటెంట్ అనేది డెలివర్ అవుతుంది. సో ఎప్పటికైనా కంటెంట్ ఈజ్ కింగ్. ఎస్ఈఓ అనేది ఎవర్ గ్రీన్. సో ఎందుకంటే ఎప్పుడైతే మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ అనేది ఆర్గానిక్ రిజల్ట్స్ తీసుకొస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఎస్ఈఓ అనేది ప్రిఫర్ చేస్తారు. సో డిజిటల్ మార్కెటింగ్లో ఒక కీ రోల్ ప్లే చేసే పాయింట్ వచ్చేసి ఎస్ఈఓ. మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ని ఆర్గానిక్గా రీచ్ అవ్వాలనుకున్నారో లేకపోతే లాంగ్ టైంలో మీ ప్రోడక్ట్ అనేది రన్ అవ్వాలనుకుంటే ఎస్ఈఓ అనేది చాలా మెయిన్. సో ఈ ఎస్ఈఓ గురించి నేను పర్టికులర్గా ఒక ప్లేలిస్ట్ అనేది దానికి సపరేట్గా డిజైన్ చేసి నేను దాని మీద చేయడం జరిగింది వీడియోస్. సో మీరు కనుక ఎస్ఈఓ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే కన్ఫామ్గా నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆటోమేటిక్గా అది ట్యాప్ చేస్తే మీరు దానికి రీడైరెక్ట్ అవుతారో అక్కడ నేర్చుకోవచ్చు. సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే మీరు ఎస్ఈఓలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత రీచ్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఎస్ఈఓని బిలీవ్ చేయండి, ఆటోమేటిక్గా మీకంటూ ఒక మంచి బ్రాండ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైరల్ మార్కెటింగ్. సో ఆల్రెడీ ఏంటంటే మీరు టిక్టాక్ అనేది చూసుంటారు. సో ఒక పర్టికులర్ వీడియో ఎంత వైరల్గా వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి వ్యూస్ రావడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఆల్గరిథంని మీరు కొంచెం ఫేక్ చేసి అది అప్డేటెడ్ పోస్ట్ లాగా అలా చూసుకుని మీరు వైరల్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి మార్కెటింగ్ చాలా వచ్చే 2020లో ఎక్కువ అవుతుంది. సో ఈ వైరల్ మార్కెటింగ్ అనే దాని మీద కూడా మీరు ఒక కొంచెం సమ్ ఎక్స్టెంట్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మీరు గమనించే ఉంటారు ఆల్రెడీ టిక్టాక్ అనే యాప్ వల్ల చాలా బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక బ్రాండ్ పెంచుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఒక నెట్వర్క్ బేస్ పెంచుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఒక బిజినెస్ అనేది ప్రొడక్ట్స్ కూడా టిక్టాక్ ద్వారా చాలా ఫేమస్ అయింది. సో అటువంటి టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్సే మనకు కూడా ఉన్నాయి. సో ఏదైతే మీరు ఎక్కడైతే పోస్ట్ అప్డేట్ చేసి రన్ చేస్తున్నారో
ఆ పర్టిక్యులర్ ఆల్గారిథంని మీరు స్టడీ చేసి దాన్ని ఎలాగ మీరు అప్డేట్గా చూపించుకోవడం కానీ, కొన్ని చేంజెస్ చేస్తే అది వైరల్ అవ్వడానికి ట్రై చేయడం కానీ, సో ఇటువంటివన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ 5 మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. సో ఏంటంటే మీరు వీటి మీద కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేది స్పెండ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు దీని మీద ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేది స్పెండ్ చేస్తారో ఆటోమేటిక్గా దాని మీద కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఈ చిన్నవన్నీ మీరు గ్యాదర్ చేసుకుంటేనే మీరు మీ డిజిటల్ మార్కెటింగ్లో ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్గా ఉంటారు. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి మేము రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాం. మీ డౌట్స్ సాల్వ్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం. థ్యాంక్స్.